ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా మారిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ కూడా హైలైట్ అయ్యాడు. చంద్రబాబు మోడీతో అఖిరానందన్ కలిసిన గత 2 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ టాలీవుడ్ ఎంట్రీపై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల 20వ ఏట అడుగుపెట్టిన ఈ కుర్రాడు మరో ఏడాది 2 ఏళ్లలో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడతాడని పలువురు భావిస్తున్నారు. తన తండ్రి పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత జరిగిన వేడుకల్లో అఖిరా మీడియాకు పోజులు ఇవ్వడం మెగాభిమానుల్లో ఆసక్తిని రేపింది. పవన్ కళ్యాణ్ 4 సంతానంలో పెద్దవాడైన అఖిరానందన్ ఇంకా నటనపై ఆసక్తి చూపలేదని కూడా టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తుండటంతో అఖిరా త్వరలోనే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉందని మెగా అభిమానులు పట్టుబడుతున్నారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన భార్య అన్నా లెజినోవా తనయుడు అఖిరానందన్ ఉన్న విషయం తెలిసిందే. ఇక అఖిరా మోడీతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అఖిరా సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిపై అఖిరా తల్లి రేణు దేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అఖిరాకి హీరోగా ఇండస్ట్రీలో రావాలని లేదేమో, ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతాడేమో అని కూడా చెప్పారు. కానీ ఏది కావాలన్న తన ఇష్టమంటూ రేణు దేశాయ్ అన్నారు. అయితే తాజాగా అఖిరా గ్రాండ్ ఎంట్రీ అంతా సిద్ధమవుతుందంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారం అఖిరా కోసం ఓ పాన్ ఇండియా లవ్ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ను నిర్మించబోతుందట. అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుందంటూ చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఈ వార్త మంచి జోష్ ఇస్తుంది. అందులోనూ ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ ఎక్కడికెళ్లినా వెంట అఖిరా కనిపిస్తూనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నుంచి మోదీ మీటింగ్ వరకు పవన్ తో అఖిరా ఉన్నాడు. ఇక నిన్న మెగాస్టార్ ఇంట్లో జరిగిన సంబరాల్లో కూడా అఖిరా సందడి చేశాడు. పవన్ వారసుడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడటానికి 6 అడుగుల బుల్లెట్లా ఉన్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ సినీ ఎంట్రీకి మాత్రం అఖిరాకి ఇంకా టైం పట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అఖిరా వయసు 20 మాత్రమే. ఎలా లేదన్నా అఖిరా 3-4 ఏళ్లు అయినా పడుతుందేమోనని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే పవన్ నిర్ణయంతో ఏమైనా జరగవచ్చు మరి. నటన సంగతి పక్కన పెడితే అఖిరాకి మంచి ఎడిటింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. పవన్ పై ఇప్పటికే పలు వీడియోలను స్వయంగా అఖిరా ఎడిట్ చేశాడు. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల రేణు దేశాయ్ కూడా అఖిరా ఎడిట్ చేసిన వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. మరి త్వరలోనే మెగా ఫ్యాన్స్ కి అఖిరా గుడ్ న్యూస్ చెప్తాడేమో చూడాలి.